హలో గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఐ యామ్ రఘురామ్. ఓకే, మనం ఇప్పటి వరకు కోఆర్డినేట్ జామెట్రీ కోసం తెలుసుకుంటున్నాం. లాస్ట్ క్లాస్ లో మనం సర్కిల్స్ కోసం డిస్కస్ చేసాం. ఐ థింక్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ సర్కిల్స్, అంతే కదా. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే లెసన్ ఏంటంటే స్ట్రైట్ లైన్స్ అనమాట. ఈ స్ట్రైట్ లైన్స్ నుంచి C16 వాళ్ళకైతే 2-3 మార్క్స్ క్వశ్చన్ వస్తున్నది, అండ్ C23 అండ్ C20 వాళ్ళకైతే 1 షార్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, ఈ స్ట్రైట్ లైన్స్ అనేవి షార్ట్ ఆన్సర్స్ అనేవి ఎక్కువగా దీని నుంచి అడుగుతారు. ఎలాంటి ఎస్ఏ క్వశ్చన్స్ వీటిలో లేవు. ఓకే, దీంట్లో మీకు ముఖ్యంగా ఒక 7-8 ఫార్ములాస్ ఉంటాయి. 7-8 ఫార్ములాస్ మీరు గుర్తెట్టుకుంటే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు స్ట్రైట్ లైన్స్ అనేవి. ఓకే, చాలా సింపుల్ గా ఉంటాయి. జస్ట్ 3-4 స్టెప్స్ లో అయిపోతాయి అనమాట. మరి అంత కూడా కాదు, కొన్ని అయితే 2 స్టెప్స్ లోనే అయిపోతాయి అనమాట. చాలా సింపుల్ ఫార్ములా వచ్చినట్లయితే. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫార్ములాని మీరు ఏ క్వశ్చన్ కి ఏ ఫార్ములా యూజ్ చేయాలనేది ఒక్కటి తెలిస్తే చాలు. ఓకే, క్వశ్చన్ బట్టి ఫార్ములా మారిపోద్ది. ఓకే, సో అదేలో కూడా నేను చెప్తాను, మీరు చూద్దరు కానీ. ఓకే, లెట్స్ డిస్కస్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ స్ట్రైట్ లైన్స్. ఓకే, స్ట్రైట్ లైన్ పేర్లోనే ఉంది ఒక లైన్. లైన్ అంటే ఏంటి? దానికి ఒక 2 పాయింట్స్ ఉంటాయి. ఓకే, దానికి ఒక 2 పాయింట్స్ ఉంటే ఒక లెంత్ ఉంటుంది. ఓకే, ఆ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనము ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, బోత్ సైడ్స్ మనం ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్ చేయొచ్చు. దీనికి ఎలాంటి బ్రెడ్త్ ఉండదు. ఓకే, అంటే విడ్త్ అంటారు కదా, విడ్త్ అనేది దీనికి ఉండదు, ఓన్లీ లెంత్ మాత్రమే ఉంటుంది. అండ్ దాని యొక్క 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇన్ఫినిట్లీ ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, సో స్ట్రైట్ లైన్ అర్థమైంది కదా. సో స్ట్రైట్ లైన్ లో మనకి చిన్నప్పటి నుంచి మనకు తెలుసు ఏంటంటే స్లోప్ అంటారు. ఓకే, స్లోప్ అంటే ఫర్ సపోజ్ ఒక ప్లేన్ తీసుకుందాం. నేను ఇలాగ ఒక XY ప్లేన్ తీసుకున్నాను. ఓకే, ఈ విధంగా ఒక XY ప్లేన్ లో నా స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఈ విధంగా గీసాను అనమాట. ఇది నా యొక్క స్ట్రైట్ లైన్స్ A అండ్ B అనమాట. ఓకే, ఇది నా స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ లో ఇప్పుడు ఈ లైన్ ఈ ప్లేన్ తో ఒక యాంగిల్ చేస్తుంది, చూసారా? ఓకే, ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. సో ఇది ఇంక్లినేషన్ యాంగిల్ అవుతుంది. ప్లస్ ఏదైతే ఇది ఉందో మనకి ఇది స్లోప్ అనమాట. ఇది ఏదైతే ఉంది డిస్టెన్స్ అనేది మనకి స్లోప్. సో స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు దాన్ని ఎంత రిప్రజెంట్ చేస్తారు? M ఈజ్ ఈక్వల్స్ టు tan θ అనమాట. అంటే ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇంక్లినేషన్ తెలిస్తే దాంతో ఆ ఇంక్లినేషన్ యాంగిల్ విత్ tan చేసినట్లయితే మనకి స్లోప్ వచ్చేస్తుంది. లేదు అంటే మనకి స్లోప్ లోనే ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ అది ఎలాగంటే ఒక పాయింట్ ఇస్తాడు. మనం ఇప్పుడు అంతా కోఆర్డినేట్ జామెట్రీ మీద డిస్కస్ చేస్తున్నాం కాబట్టి పాయింట్స్ కోఆర్డినేట్స్ ఉంటాయన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ అది ఒక కోఆర్డినేట్ లైన్ ఇచ్చాడు. ఓకే, అంటే ఈ లైన్ కి ఒక ఈక్వేషన్ ఉంటుంది. అంటే లైక్ AX + BY + C = 0 అని ఒక ఈక్వేషన్ ఇస్తాడు. దాంతో పాటు ఒక పాయింట్ ఇస్తాడు. ఒక పాయింట్ ఇచ్చినప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. సో అప్పుడు ఫార్ములా ఏంటంటే చూడండి, ఈ ఫార్ములాస్ రాసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చి ఒక పాయింట్ ఇచ్చినట్లయితే మనకి ఫార్ములా ఏంటి? ఓకే, సారీ, ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కాదు, ఇది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఓకే, మన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పాయింట్ ఇచ్చారు. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ప్లేన్ ఉంది. ఈ ఒక ప్లేన్ లో మనకి ఒక పాయింట్ ఉంది. ఓకే, సంథింగ్ ఎక్కడ ఒక పాయింట్ ఉంది, X1, Y1. ఫర్ సపోజ్ ఇది ఒక పాయింట్ అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర ఒక లైన్ ఉందంట. ఈ పాయింట్ దగ్గర ఒక లైన్ ఉందంట. ఆ లైన్ యొక్క స్లోప్ ఇస్తాడు అనమాట. స్లోప్ M అనేది మనకి తెలుసు. స్లోప్ M అనేది తెలుసు. అయితే ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు ఫార్ములా ఏంటంటే y - y1 = M × x - x1. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి? మనకు ఒక పాయింట్ ఇచ్చి స్లోప్ ఇచ్చినట్లయితే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. ఇది ఫస్ట్ ఫార్ములా నోట్ చేసుకోండి. ఓకే, నా సెకండ్ ఏంటంటే ఈసారి 2 పాయింట్స్ ఇస్తాడు. ఒక ప్లేన్ ఉంది ఇప్పుడు. ఓకే, ఇలాగే అగైన్ మళ్ళీ అదే ప్లేన్ తీసుకుందాం. ఈసారి 2 పాయింట్స్ ఇచ్చాడు, X1, Y1. ఇంకో పాయింట్ ఇచ్చాడు, X2, Y2. ఓకే, ఇప్పుడు ఏం చేయమంటాడంటే ఈ 2 లైన్ల కింద పాస్ అయ్యే లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అప్పుడు ఫార్ములా ఏంటంటే y - y1 = y2 - y1 / x2 - x1 × x - x1. సో ఈ ఫార్ములా మీరు చూసే ఉంటారు. y2 - y1 / x2 - x1 ఈజ్ నథింగ్ బట్ M అనమాట. ఇది నథింగ్ బట్ మన యొక్క M ని మనం ఆ విధంగా రిప్రజెంట్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ మన స్లోప్ ఇవ్వలేదు కాబట్టి. ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా చూడండి. నా లాస్ట్ ఫార్ములా ఏంటంటే స్లోప్స్ వరకు లాస్ట్ ఫార్ములా ఏంటంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అనమాట. స్లోప్ ఇంటర్సెప్ట్
ఫామ్. ఈ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటంటే x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్స్ టు 1. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి? x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఈ మూడు ఫార్ములాలు మీరు నోట్ చేసుకుని అంటే అలాగే స్లోప్ m ఈజ్ ఈక్వల్స్ టు tan θ. ఎందుకంటే ఒక్కొక్కసారి అంటే ఇంక్లినేషన్ యాంగిల్ ఇస్తుంది అనమాట. సో ఇంక్లినేషన్ యాంగిల్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అనేది వస్తుంది. సో ఇక్కడ వరకు ఓకే కదా మీకు? అంటే ఇదంతా స్లోప్ వరకు ఈ ఫార్ములా, ఈ మూడు ఫార్ములాస్ మీరు గుర్తెట్టుకోవాలి. నా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర ఒక పాయింట్ ఉందంట. ఫర్ సపోజ్ x1, y1 అనే పాయింట్ ఉంది. అండ్ ఈ లైన్కి ఒక ఈక్వేషన్ ఉంది, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఈ లైన్కి ఒక ఈక్వేషన్ ఉంది. అండ్ ఈ పాయింట్ ఎలా ఉంది అంటే పర్పెండిక్యులర్ టు ద స్ట్రైట్ లైన్ ఉందన్నమాట. పర్పెండిక్యులర్ టు ద స్ట్రైట్ లైన్ ఉంది. సో అప్పుడు ఏమడుగుతాడంటే ఈ పాయింట్ పర్పెండిక్యులర్ గా ఉంది కదా, సో అప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఈ పాయింట్ కి లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతాడు అనమాట. సో అప్పుడు ఫార్ములా ఏంటంటే x1 y1 ఇచ్చాడు కదా, మనకి ఈక్వేషన్ కూడా ఇస్తాడు, దాంట్లో ఏబిసి వాల్యూస్ తీసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ ఆడే పాయింట్స్ ఇచ్చారు కాబట్టి ఫార్ములా ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కి ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడ్ బై √a² ప్లస్ b². సో ఇది ఒక ఫార్ములా నోట్ చేసుకోండి. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అక్కడ మనకి ఒక పాయింట్ ఇస్తాడు, ఒక సర్కిల్ ఏదే స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఇస్తాడు అనమాట. సో మనం అప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని. ఓకే, సో నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే ఈసారి 2 లైన్స్ ఇస్తాడు అనమాట. ఎలాగా అంటే 2 లైన్స్ ఇలా ఉన్నాయంట, ప్యారలల్ గా ఉన్నాయి. 2 లైన్స్ అనేవి ప్యారలల్ గా ఉన్నాయి. సో వాటి మధ్య డిస్టెన్స్ అడుగుతాడు అనమాట. ప్యారలల్ గా ఉన్నప్పుడు ఈ యొక్క డిస్టెన్స్ అని అడుగుతాడు, ప్యారలల్ డిస్టెన్స్ అనమాట. సో అప్పుడు ఫార్ములా ఏంటంటే c మైనస్ c1 డివైడ్ బై √a² ప్లస్ b². ఓకే, సో ఇది ప్యారలల్ డిస్టెన్స్ అనమాట. ఇది ఎప్పుడు మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, ప్యారలల్ డిస్టెన్స్ లో c మైనస్ c1 డివైడ్ బై √a² ప్లస్ b². ఓకే, ఇప్పుడు ఈ 2 ప్యారలల్ లైన్స్ అంటే ఈ 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ అని ఎప్పుడు అంటే మనం ఏ విధంగా కనిపెట్టాలి అంటే ఇఫ్ ఇన్ కేస్ x² ప్లస్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, చూడండి ఇక్కడ జాగ్రత్తగా. అండ్ ఈ లైన్ అనేది ax ప్లస్ by ప్లస్ c1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏంటంటే ఈ 2 ప్యారలల్ లైన్స్ అని ఎప్పుడు చెప్తామంటే వీటి యొక్క కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో, xy కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ గా ఉంటాయి అనమాట. ప్యారలల్ లైన్స్ కి xy కోఎఫిషియెంట్ ఏవైతే ఉన్నాయో ఎలాగుంటాయి? సేమ్ గా ఉంటాయి. ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూస్ మాత్రమే చేంజ్ అవుతాయి. అప్పుడు మనం ఆ లైన్ ఏమంటామంటే ప్యారలల్ లైన్స్ అంటాం అనమాట. సో అప్పుడు ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ సో c మైనస్ c1 డివైడ్ బై √a² ప్లస్ b². సో ఆ ఫార్ములా నోట్ చేయండి. ఓకే, సో ఇక్కడ వరకు ఓకే కదా మీకు? ఇప్పుడు ఏమడుగుతాడంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలాగా 2 లైన్స్ ఉన్నాయి అంటాడు. ఓకే, ఫర్ సపోజ్ మనకి 2 లైన్స్ ఉన్నాయి అంటాడు. ఎలా అంటే a1x ప్లస్ b1y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఇదొక లైన్. అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇలాగా 2 లైన్లు ఉన్నాయి అంటాడు. ఈ 2 లైన్లు అనేవి మనకి ఉన్నప్పుడు ఈ మధ్య చూడండి ఇక్కడ ఒక యాంగిల్ చేస్తుంది చూసారు కదా. ఓకే, ఇది ఒక యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ కి ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. ఎంత యాంగిల్ మధ్య 2 లైన్స్ అనేవి ఉన్నాయి అని అడుగుతాడు అనమాట. యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ అని చెప్పి 2 లైన్స్ ఇస్తాడు అనమాట. సో అప్పుడు ఫార్ములా ఏంటంటే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, రాసుకోండి. సో cos θ ఈజ్ ఈక్వల్స్ టు a1 a2 ప్లస్ b1 b2 డివైడ్ బై √a1² ప్లస్ b1² ఇంటూ √a2² ప్లస్ b2². సో దిస్ ఇస్ ద ఫార్ములా అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను యాంగిల్ అడిగారు కానీ ఇక్కడ కొసైన్ యాంగిల్ ఉంది కదా. సో ఇప్పుడు దీనికి మనకి యాంగిల్ కావాలంటే θ ఈజ్ ఈక్వల్స్ టు cos ఇన్వర్స్ a1 a2 ప్లస్ b1 b2 డివైడ్ బై √a1² ప్లస్ b1² ఇంటూ √a2² ప్లస్ b2² అనమాట. సో ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలి యాంగిల్ అడిగితే. సో ఇప్పటి వరకు ఎన్ని ఫార్ములాస్ చెప్పాను? 1 2 3
4 5 6 ఫార్ములాస్ చెప్పాను. ఈ 6 ఫార్ములాస్ నోట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఏం కొత్త ఫార్ములాస్ వస్తే నేను డైరెక్ట్ సమ్లోనే చెప్తాను, అప్పుడు మీకు బాగా గుర్తుంటాయి. సో ఈ 6 ఫార్ములాస్ మీరు నోట్ చేయండి. ఓకే, సో ఈ నోట్ చేసుకున్నారు కదా. లెట్స్ సాల్వ్ సమ్ సమ్స్ రిగార్డింగ్ దీస్ ఫార్ములాస్ అండ్ ఆఫ్టర్ ద సీ సమ్ ప్రాబ్లమ్స్. ఓకే, అంటే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి నేను చెప్పలేని ఫార్ములాస్ మీద ఉంటాయి, అవి చూద్దాం ఒకసారి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఓకే, సో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం. ఓకే, లెట్స్ సాల్వ్ దిస్ సమ్స్. ఫస్ట్ సమ్ ఏమడిగారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ హ్యావ్ ఏ స్లోప్ -3/4. సో చాలా సింపుల్. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి పాయింట్ ఇచ్చాడు, స్లోప్ ఇచ్చాడు. సో మనకి ఇచ్చిన ముందు రాద్దాం. సో స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు, స్లోప్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం, m తో రిప్రజెంట్ చేస్తాం. m ఈజ్ ఈక్వల్స్ టు -3/4. అండ్ మనకి పాయింట్ ఇచ్చాడు, పాయింట్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, x1, y1 ఈజ్ ఈక్వల్స్ టు -2, 5. సో పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. సో ఫార్ములా ఏమవుతుంది, y - y1 into is equals to m into x minus x1. So this is nothing but మన యొక్క ఫార్ములా ఫర్ దిస్ మోడల్. ఓకే, చూడండి ఇక్కడ స్లోప్ ఉంది, పాయింట్ ఉంది, అప్పుడు ఇది ఈ ఫార్ములా యూస్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. సో y మైనస్ y1 ఎంత 5 అనమాట. సో 5 ఈజ్ ఈక్వల్స్ టు m ఎంత ఇచ్చాడు, -3/4 ఇచ్చాడు, x మైనస్ x1. సో x మైనస్ x1 ఎంత -2. చూడండి, ఈ మైనస్ అనేది ఫార్ములాలో ఉన్న మైనస్. x1 వాల్యూ ఎంత ఇచ్చాడు, -2 ఇచ్చాడు, కాబట్టి -2 అనమాట. సో సింప్లిఫికేషన్ చేద్దాం. y - 5 is equals to -3/4 x + 2. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 4 ఇటువైపు తీసుకుని వెళ్దాం. ఇక్కడ 4 ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. సో 4 ఇటువైపు వచ్చినట్లయితే మల్టిప్లై అవుతుంది. సో 4 × y - 5 is equals to -3 × x + 2. సో సింప్లిఫికేషన్ గా చేయొచ్చు. 4 × y 4y, 4 × 5 20, -3 × x -3x, -3 × 2 -6. సో ఈ అన్ని టర్మ్స్ తీసుకొని రండి. అప్పుడు ఏమవుతుంది, 3x + 4y -20 + 6. సో -20 + 6 నథింగ్ బట్ +-14. సో 3x + 4y -14 ఈజ్ ఈక్వల్స్ టు 0, నథింగ్ బట్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. సో చూసారా, మనకి ఈ ఫార్ములా వచ్చినట్లయితే మిగతా సింప్లిఫికేషన్ మనం చేసుకుంటాం. సో దీంతో ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ అనమాట. 3 మార్క్స్ క్వశ్చన్ లో అడిగే ఒక టైప్ ఆఫ్ మోడల్ అది. సో మనకి అక్కడ ఏముంది, పాయింట్ ఇచ్చాడు, స్లోప్ ఇచ్చాడు. సో అప్పుడు మనం యూజ్ చేయబోయే ఫార్ములా ఇది. ఫార్ములా నేను బ్రాకెట్ లో పెడతాను చూడండి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కడ నుంచి ఒకవేళ మీరు స్కిప్ చేసి ఎక్కడ నుంచి చూసినట్లయితే, ఫర్ సపోజ్, ఓకే అలా కొంతమంది ఉంటారులేండి. ఓకే, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ -4, 3 అండ్ 3, -2. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పాయింట్స్ ఇస్తాడు. ఈసారి 2 పాయింట్లు ఇచ్చాడు. సో 2 పాయింట్లు ఏమి ఇచ్చాడు, x1, y1 is equals to -4, 3 అండ్ x2, y2 3, -2. సో ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా, ఏంటది, నథింగ్ బట్ y - y1 is equals to y2 - y1 divided by x2 - x1 into x minus x1. సో దిస్ ఇస్ నథింగ్ బట్ మన యొక్క ఫార్ములా అనమాట. ఓకే, ఈ యొక్క మోడల్ కి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో సింప్లిఫికేషన్ చేద్దాం. సో y1 ప్లేస్ లో ఏముంది, మనకి ఇక్కడ 3 ఉంది. సో y - 3 is equals to y2 ప్లేస్ లో -2 ఉంది, y1 ప్లేస్ లో 3 ఉంది. సో -3 divided by x2 ప్లేస్ లో ఏముంది, 3 ఉంది, మైనస్ x1 ప్లేస్ లో ఏముంది, -4 ఉంది. చూసుకోండి, ఫార్ములాలో ఉన్న మైనస్ 2. ఓకే, సో ఇంటూ x మైనస్ x1. x1 ఎక్కడ ఎంత ఉంది మనకి, -4. సో -4. సో y - 3 -2 -5 -2 -3 నథింగ్ బట్ -5. 3 + 4 -of ఎంత, +4 + 3 7 ఇంటూ x + 4 అనమాట. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 7y -21 డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను చూసుకోండి. -5x -20. సో వీటిని ఇలా తీసుకుంటాండి. అప్పుడు ఏమవుతుంది, 5x + 7y -21 + 20 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ అనేది 5x + 7y -21 లో +21 తెస్తే -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఇస్ నథింగ్ బట్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఇఫ్ ఇన్ కేస్ 2 పాయింట్స్ ఇచ్చినట్లయితే, సో ఈ ఫార్ములా యూస్ చేస్తాం. 2 పాయింట్స్ ఇచ్చినట్లయితే, స్లోప్ అండ్ 1 పాయింట్ ఇచ్చినట్లయితే ఆ ఫార్ములా యూస్ చేస్తాం. కన్ఫ్యూజన్ అవ్వకండి, ఏ ఫార్ములా దేనికి యూస్ చేస్తున్నాం మాత్రం గమనించండి, అండ్ ప్రొసీజర్ ఎలా చేస్తున్నాం అనేది చూడండి. లేదు జస్ట్ మీకు ఫార్ములా గుర్తుంటే ఆన్సర్ అయిపోయినట్టే. ఓకే,
మనం ఇంకో కొన్ని సమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం ఇప్పటి నుంచి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ద స్ట్రైట్ లైన్ 2x + 3y - 6 = 0 ఆన్ కోఆర్డినేట్ యాక్సిస్. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అనమాట. సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ మనకి ఏం తెలుసు, x/a ప్లస్ y/b = 1. సో ఇక్కడ చూడండి ఏబి వాల్యూస్ ఉన్నాయి కదా, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్సెప్ట్స్ అనమాట. ఇక్కడ ఏబి వాల్యూస్ మనకు తెలిస్తే చాలు, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్సెప్ట్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే మనము ఈ ఫామ్ లో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ని రాయగలగాలి. ఫస్ట్ వన్ ఏంటి మనకు తెలియాల్సింది, మనము మనకి ఇచ్చిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ని x/a ప్లస్ y/b = 1 రూపంలో రాస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే. సో ఇప్పుడు చూద్దాం, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, 2x + 3y - 6 = 0. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ కాన్స్టెంట్ వాల్యూ అనేది నేను అవతల వైపు తీసుకుని వెళ్తా. సో అప్పుడు ఏమవుతుంది, 2x + 3y = 6. సో ఇప్పుడు నాకు కాన్స్టెంట్ వాల్యూ ఎంత అవ్వాలి, 1 అవ్వాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది, 6 ఉంది. కాబట్టి ఇది 1 అవ్వాలంటే మనం దేంతో డివైడ్ చేయాలి, 6 తో డివైడ్ చేయాలి. సో డివైడ్ బోత్ సైడ్స్ with 6. ఓకే, సో 6 తో డివైడ్ చేసినట్లయితే 2x + 3y/6 = 6/6. అంతే కదా. సో ఈ 6 అనేది రెండింటికి చెందుతుంది కదా, సో రెండింటికి మనకి డినామినేటర్ కింద వెళ్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది, 2x/6 + 3y/6 = 1. సో ఇక్కడ చూడండి, 2 1s are 2 3s are 3 1s are 3 2s are. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, x/3 ప్లస్ y/2 = 1. సో మనము స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ లో రాయగలిగాం కదా. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి, a వాల్యూ = 3, b వాల్యూ = 2, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ద స్ట్రైట్ లైన్. ఇదనమాట. సో ఈ స్ట్రైట్ లైన్స్ అనేవి ఇంటర్సెప్ట్స్ ఎలా మేడ్ అయ్యాయంటే a = 3, b = 2 అనమాట. సో ఐ థింక్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్ దట్ క్వశ్చన్. ఏం లేదు, ముందు మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ తెలియాలి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ తెలిసిన తర్వాత ఇచ్చిన ఈక్వేషన్ ని ఆ ఫామ్ లో రాయగలగాలి. ఇచ్చిన ఈక్వేషన్ ఆ ఫామ్ లో రాసినట్లయితే ఏవైతే ఏబి వాల్యూస్ ఉన్నాయో విచ్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్సెప్ట్స్ అనమాట. ఓకే, నౌ ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ 2, 4 ఫ్రమ్ ద లైన్ 4x - 3y - 6 = 0. సో ఏమడుగుతున్నాడు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటి, సో డిస్టెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో పర్పెండిక్యులర్ సింబల్ ఇది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ = ax1 + by1 + c / √a² + b². సో మీరు బాగా గమనించినట్లయితే నేను ఈ రెండు ప్యారలల్ లైన్స్ గీస్తున్నాను. ఎందుకు అంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఏమంటారు అంటే మోడ్ అంటారు అనమాట. సో మోడ్ ax1 + by1 + c / √a² + b². సో ఈ మోడ్ యొక్క అర్థం ఏంటంటే, సో ఏదైతే మన లోపల వచ్చిన వాల్యూ ఉందో ఆ వాల్యూ ఈవెన్ దో మైనస్ అయినా మనకి ఈ మోడ్ లో ఉన్నంత వరకు అది పాజిటివ్ వాల్యూ అనమాట. ఓకే, మైనస్ ఉన్నా అది పాజిటివే, మన లాస్ట్ పాజిటివ్ కింద రాస్తాం అనమాట. ఎందుకు అంటే మన డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది, నెగిటివ్ గా ఎప్పుడు ఉండదు. అందుకోసం మనం మోడ్ అనేది ఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నా మనం మోడ్ అనేది పెడతాం అనమాట. ఎందుకు అంటే మనకి ఎలాంటి నెగిటివ్ వాల్యూస్ అనేవి రాకూడదు అని చెప్పి. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో గివెన్ ఏమి ఇచ్చాడు మనకి, x1, y1 ఎంత ఇచ్చాడు, 2, 4 ఇచ్చాడు. సో అండ్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా, ఏమి ఇచ్చాడు, 4x - 3y - 6 = 0. సో మనకు తెలియాల్సింది ఏంటి, ఏబిసి వాల్యూస్ తెలియాలి. సో ఏబిసి వాల్యూస్ ఎలా వస్తాయి అంటే కంపేర్ చేద్దాం. మనకి ఆల్రెడీ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ తెలుసు, ax + by + c = 0. సో దీని నుంచి ఏ వాల్యూ ఎంత మనకి 4, b వాల్యూ అనేది -3, c వాల్యూ అనేది -6. సో మనకి ఏబిసి వాల్యూస్ ఉన్నాయి, x1 y1 వాల్యూస్ ఉన్నాయి, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోయింది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ = mod of a ఎంత 4, x1 ఎంత, x1 ఎంత ఇచ్చాడు 2, 4 × 2 ప్లస్ -3 × 4 ప్లస్ -6 డివైడ్ బై √4² ప్లస్ -3 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. 4 2s are 8, -3 4s are -12, -6 డివైడ్ బై √25. చూడండి 16 + 9 నథింగ్ బట్ 25. సో ఇక్కడ ఏమో ఇదంతా మోడ్లో ఉంది చూసుకోండి. -12 -6 నథింగ్ బట్ -18. -18లో +18 తెస్తే -10 డివైడ్ బై
5 అనమాట. సో ఇదంతా మోడ్లో ఉంది. సో ఇప్పుడు మోడ్లో ఏం చెప్పాను, మోడ్లో ఏ వాల్యూ ఉన్నది మైనస్ ఉన్నది బయటకు వచ్చాక పాజిటివ్ అవుతుంది. సో 10/5, 10/5 నథింగ్ బట్ 2 యూనిట్స్ అనేవి నీ యొక్క డిస్టెన్స్ అనమాట. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంత మనకు వచ్చింది 2 యూనిట్స్ వచ్చింది. సో ఐ హోప్ ఎవరీవన్ అండర్స్టాండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకేనా? సో మనకి తెలియాల్సింది ఫార్ములా ఏంటి, ax1 + by1 + c డివైడ్ బై √a² + b². ఓకే, సో √ ఇక్కడ ఏబిసి వాల్యూస్ ఎలా వస్తాయి, ఇచ్చిన ఈక్వేషన్ ని మనము ax + by + c = 0తో మనము కంపేర్ చేసినట్లయితే ఏబిసి వాల్యూస్ వస్తాయి. అండ్ ఇచ్చిన పాయింట్ x1, y1. సో వాటిని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ప్యారలల్ లైన్స్ మీద సమ్ములు చూద్దాం. అంటే ప్యారలల్ లైన్స్ మీద ఎలా అడుగుతాడో సమ్స్ రెండు విధాలుగా అడుగుతాడో అవి ఎలాగో కూడా చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ 2x + 3y + 5 = 0 అండ్ 2x + 3y + 9 = 0. సో నేను ఆల్రెడీ చెప్పాను ప్యారలల్ లైన్స్ అంటే ఎలా ఉంటాయని చెప్పాను. 2x + 3y + 5 = 0, 2x + 3y + 9 = 0. సో ఇప్పుడు ప్యారలల్ లైన్స్ అంటే ఏ విధంగా ఉంటాయని చెప్పాను, XY కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో రెండు ఈక్వల్ గా ఉంటాయన్నమాట. ఈ రెండు ఈక్వేషన్ చూడండి, దీని x కోఎఫిషియెంట్ ఎంత 2, దీని x కోఎఫిషియెంట్ ఎంత 2, దీని y కోఎఫిషియెంట్ ఎంత 3, దీని y కోఎఫిషియెంట్ ఎంత 3. కాబట్టి ఇచ్చిన రెండు లైన్స్ అనేవి ప్యారలల్ అని తెలుస్తున్నాయి. సో ప్యారలల్ అని తెలిసినప్పుడు రిమైనింగ్ వాల్యూస్ మనకి ఏం తెలుసు, c వాల్యూ ఎంత 5, c1 వాల్యూ ఎంత 9. అండ్ ఈ ఈక్వేషన్ నుంచి a వాల్యూ అనేది 2, b వాల్యూ అనేది 3. అంతే కదా. ax + by + c = 0, ax + by + c1 = 0. సో దిస్ ఇస్ ద ప్యారలల్ లైన్. సో ప్యారలల్ లైన్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, సో ప్యారలల్ లైన్ డిస్టెన్స్ ఫార్ములా వచ్చేటప్పటికి c - c1 mod c - c1 √a² + b². సో c ఎంత ఇచ్చాడు మనకి, c 5 ఉంది, -9 డివైడ్ బై √2² + 3². సో 5 - 9 నథింగ్ బట్ -4 మోడ్లో ఉంది, √4 + 9, 4 + 9 నథింగ్ బట్ 13. సో 4/13 అనేది √13, 4/√13 యూనిట్స్ అనేవి నీ యొక్క ప్యారలల్ డిస్టెన్స్ అనమాట. సో చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో. జస్ట్ మీకు ఫార్ములా తెలియాలి అంటే ఏ విధంగా మనము ఫైండ్ ఏబిసి వాల్యూస్ అది తీసుకుంటాము అండ్ ఏ విధంగా ఇది రెండు ప్యారలల్ లైన్స్ అని చెప్తాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సమ్ అంతా. సో దిస్ ఇస్ ద సమ్. నెక్స్ట్ చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, 2 అండ్ ప్యారలల్ టు ద లైన్ 3x + 4y - 6. సో ఇది ఒకసారి చూడండి, ఒక పాయింట్ నుంచి వెళ్తున్న లైన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, దాని ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అది ఆ లైన్ ఎలా ఉంది అంటే ఇంకో లైన్ దానికి ప్యారలల్ గా ఉన్న లైన్ 3x + 4y - 6, ఇదైతే నథింగ్ బట్ 3x + 4y - 6 = 0 కి ప్యారలల్ గా ఉంది అంటున్నాడు. క్వశ్చన్ బాగా చూసినట్లయితే ఒక పాయింట్ ఉంది, పాయింట్ నథింగ్ బట్ 1, 2. ఈ పాయింట్ గుండా ఫ్లో ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ పాస్ అవుతుందో ఆ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ లైన్ ఎలా ఉందంటే ఇంకో లైన్ 3x + 4y - 6 = 0 ఉంది, దానికి ప్యారలల్ గా ఉందన్నమాట. సో నేను ప్యారలల్ అంటే ఏం చెప్పాను, 3x + 4y - 6 = 0 ఇచ్చిన ప్యారలల్ లైన్. ఓకే, సో ఇది కూడా ప్యారలల్ గా ఉంది కాబట్టి ఇది ఎలా రాయొచ్చు మనము, 3x + 4y, ఓకే 3x + 4y + k = 0, ఎందుకంటే కాన్స్టెంట్ వాల్యూ తెలియదు కాబట్టి 3x + 4y + k = 0. ఓకే అంతే కదా, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఏబి వాల్యూస్ తెలుసు అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి ఆల్రెడీ వాల్యూస్ తెలిసిపోయింది, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అని ఆల్రెడీ సమ్ లో ఇచ్చారు కాబట్టి మనకి ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి, k. ఇఫ్ ఇన్ కేస్ k ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి ఇంకా టోటల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది ఆ లైన్ కి యొక్క ఈక్వేషన్. అయితే ఇప్పుడు k ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి తెలియాల్సిన వాల్యూస్ ఏంటి, x అండ్ y. సో ఏదైతే ఇచ్చిన పాయింట్ ఉన్నాడో అది నథింగ్ బట్ మనకి xy వాల్యూస్ అనమాట. సో xy వాల్యూస్ ఎంత ఇచ్చాడు, 1, 2 ఇచ్చాడు. ఈ 1, 2 వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. చూసారా సింపుల్ గా ఉందో. సో సబ్స్టిట్యూట్ చేద్దాం, 3 × 1 + 4 × 2 + k = 0, 3 1s are 3, 4 2s are 8 + k = 0. సో ఇప్పుడు k వాల్యూ ఏమవుతుంది, -8 + 3 నథింగ్ బట్ -11 అనమాట. లేకపోతే మీకు ఎందుకు, మీకు మళ్ళీ డౌట్ వస్తుంది. 8 + 3 నథింగ్ బట్ 11 + k = 0. సో 11 పంపించినట్లయితే k =
11. సో కే వాల్యూ వచ్చింది. సో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇస్ ఈక్వల్స్ టు 3x ప్లస్ 4y, కే వాల్యూ ఎంత -11 ఇస్ ఈక్వల్స్ టు 0, విచ్ ఇస్ నథింగ్ బట్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. సో చూసారు ఎంత సింపుల్ గా ఉందో ఈ సమ్స్ అనేవి. ఇవి ప్యారలల్ లైన్స్ నుంచి అడిగే క్వశ్చన్స్ అనమాట. సో ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ దీస్ 2 క్వశ్చన్స్, అంతే కదా. సో ఇప్పుడు కొంచెం ఫార్ములా కొంచెం గుర్తెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటాయి నెక్స్ట్ చెప్పబోయే సమ్స్ కి. మాక్సిమం గుర్తెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ సాల్వ్ దట్ సమ్. Find the angle between the lines x plus 3y minus 1 is equals to 0 and 2x plus 3y minus 5 is equals to 0. ఇక్కడ ఏమన్నాడంటే 2 లైన్స్ ఇచ్చాడు, ఆ లైన్స్ మధ్య యాంగిల్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో యాంగిల్ ఫార్ములా ఏంటి? cos theta is equals to, అంటే దీని నుంచి మనం తెస్తాము, లేదంటే ఇలా గుర్తెట్టుకోండి. సో theta is equals to cos inverse a1 a2 plus b1 b2 divided by root over a1 square plus b1 square into root over a2 square plus b2 square. సో మనకు తెలియాల్సింది ఏంటి? a1 a2 వాల్యూస్ తెలిసినట్లయితే మనకి సమ్ అయిపోయినట్టే. సో దిస్ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ ద 2 స్ట్రైట్ లైన్స్. సో లెట్స్ సీ. సో మనకి ఇచ్చిన లైన్స్ ఏంటి? x plus 3y minus 1 is equals to 0 ఫస్ట్ లైన్. సో ఇది ఎలా రాయొచ్చు? a1x plus b1y plus c1 is equals to 0. సో దీని నుంచి a1 వాల్యూ ఎంత? 1, b1 వాల్యూ ఎంత? 3. అండ్ ఇంకో ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? 2x plus 3y minus 5 is equals to 0. ఓకే, సో ఇక్కడ ఎలా రాయొచ్చు? a2x plus b2y plus c2 is equals to 0. సో అప్పుడు a2 వాల్యూ ఎంత? 2, b2 వాల్యూ ఎంత? 3. సో మనకు ఆల్రెడీ అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. సో theta is equals to cos inverse a1 a2 ఎంత? 1 into 2 plus 3 into 3 divided by root over 1 square plus 3 square into root over 2 square plus 3 square. So theta is equals to cos inverse, simplification change, 2 1s are 2, 3 3s are 9 divided by 4 root over 4 into root over 2 square 4, 9 square 9 4 13, nothing చూడండి. సో theta is equals to cos inverse of 10 divided by 2 into root 13. ఓకే, సో ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే theta is equals to cos inverse. సో theta is equals to cos inverse, 2 1s are 2 5s are, so cos inverse 5 by root 13. సో ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే, సో cos ఇన్వర్స్ 5 by root 13 కి యాంగిల్ అయితే లేదు, ఎందుకంటే 5 by root 13 అనేది 1 కి పైగా వస్తుంది. సో cos లో మనకి 0 to 1 మధ్యలో ఉంటుంది కానీ 1 పైగా రాదు, కాబట్టి మనం ఈ విధంగా లీవ్ చేసిన పర్లేదు. theta is equals to cos ఇన్వర్స్ 5 by root 13 అని రాసినా పర్లేదు. సో నో ప్రాబ్లం. ఓకే, మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ప్రాబ్లం ఎలా చేయాలనేది. ఓకే, మ్యాక్సిమం సెట్ అయిపోయే విధంగా ఇస్తారంటే లైక్ ఆన్సర్ వచ్చే విధంగా వస్తాయి, కానీ ఈ సమ్కి ఆన్సర్ రాలేదు. ఓకే, సో నో ప్రాబ్లం. మీకు ఆన్సర్ అర్థమైంది కదా, ఏ విధంగా చేయాలో అర్థమైంది కదా. సో ఈ విధంగా చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్ 5x minus 7y plus 1 is equal to 0 and 2x plus 5y minus 11 is equals to 0. సో దీని యొక్క ఫార్ములా కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, ఇంటర్సెక్షన్ పాయింట్స్ అడుగుతున్నారు. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా ఏంటంటే ఇది బాగా గుర్తెట్టుకోండి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకే, సో ముందు బీసీ మైనస్ బీసీ రాయండి, ఇక్కడ సిఏ మైనస్ సిఏ రాయండి. ఓకే, డివైడ్ బై ఏబి మైనస్ ఏబి రాయండి, ఇక్కడ డివైడ్ బై ఏబి మైనస్ ఏబి రాయండి. సో ఏ విధంగా గుర్తెట్టు కూడా చెప్తున్నాను. ఓకే, సో ఆల్టర్నేషన్ లో రాయాలి 1 2 1 2 2 1 2 1. ఓకే, సో 1 2 2 1 1 2 2 1. సో ఎవరీవన్ అండర్స్టాండ్ ద ఫార్ములా? ఓకేనా? సో ఈ ఫార్ములా అర్థమైంది కదా. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా ఇదన్నమాట. సో ఇప్పుడు మనకి తెలియాల్సినవి b1 c2 అంటే అన్ని వాల్యూస్ తెలియాలి. సో ఇక్కడ చూడండి, మనకి ఈ యొక్క ఈక్వేషన్ నుంచి మనకి a1 వస్తుంది. a1 is equals to 5, b1 is equals to -7, c1 is equals to 1.
ఇక్కడ నుంచి దీని నుంచి మనకి ఏమొస్తుంది a2 is equals to 2, b2 is equals to 5, c2 is equals to -11. సో వీటిని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అయిపోయింది. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ is equals to b1 ఎంత ఉంది -7 into c2 నథింగ్ బట్ -11 మైనస్ b2 ఎంత ఉంది 5 into c1 1. సో డివైడ్ బై a1 b2 వచ్చేటప్పటికి a1 b2, so 5 into 5 minus a2 b1 sorry, so 2 into -7. సో ఇదొక పాయింట్ అనమాట. సో దీన్ని సాల్వ్ చేద్దాం తర్వాత. సో నెక్స్ట్ c1 a2 నథింగ్ బట్ 1 into 2, c1 a2 1 into 2 మైనస్ c2 -11 into a1 నథింగ్ బట్ 5 డివైడ్ బై రూట్ అదే నథింగ్ బట్ a1 b2 అగైన్ ఇదే వస్తుంది మళ్ళీ 5 into 5 మైనస్ 2 into -7. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఆన్సర్ అయిపోయింది. సో -7 సో 77, సో ప్లస్ 77 -5 డివైడ్ బై 5 5 25 మైనస్ ఆఫ్ మైనస్ నథింగ్ బట్ ప్లస్ 14. ఓకే కామా 1 2 2 -7 -55 into minus nothing but plus 55 divided by 25 plus 14. సో ఇంకా సింప్లిఫికేషన్ చేసినట్లయితే 77లో 5 తీస్తే 72, 25 plus 14 nothing but 39. ఓకే సో 25 plus 14 nothing but 39 కామా 5 plus 22 nothing but 57 divided by 39. సో దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనమాట. ఓకే మీకు తెలియాల్సింది ఈ ఫార్ములా జాగ్రత్తగా గుర్తెరుగుని ఈ ఫార్ములా తెలిసి ఈ సమ్ అయిపోయినట్టే. సో ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ స్ట్రైట్ లైన్స్ అంతే కదా. స్ట్రైట్ లైన్స్ లో ఈ యొక్క 6 అనుకుంటా. సో 6 మోడల్స్ నుంచి ఎక్కువగా 8 మోడల్స్ నుంచి ఎక్కువగా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు దీన్ని వదలకండి, పక్కగా మీరు చేయాలి. ఓకే సో స్ట్రైట్ లైన్స్ నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు. సో మనం ఈ విధంగా సాల్వ్ చేయాలి. మనకి తెలియాల్సింది ఏంటి మెయిన్లీ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ మీకు తెలిసినట్లయితే మీకు సింపుల్ గా స్ట్రైట్ లైన్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ స్ట్రైట్ లైన్స్. సో స్ట్రైట్ లైన్స్ అర్థమైంది కదా. తర్వాత మనం ఏం చేద్దామంటే కోనిక్ సెక్షన్స్ చెప్పుకుందాం. కోనిక్ సెక్షన్స్ అనేవి కొంచెం కష్టంగా ఉంటాయి. ఐ మీన్ కష్టం అంటే కష్టం కాదు, మీకు ఇఫ్ ఇన్ కేస్ టేబుల్ వచ్చినట్లయితే మీకు సమ్లు సింపుల్ గా ఉంటాయి, అంటే ప్రొసీజర్ సింపుల్ అనమాట. కానీ మనకి ఫార్ములాస్ తెలియాలన్నమాట. సో ఫార్ములాస్ తెలియడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే చాలా ఎక్కువ ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పటికీ చాలా ఫార్ములాస్ ఉన్నాయి. అది ఒక ఫార్ములా అంటే పర్లేదు, నేను చెప్తాను ఏ విధంగా గుర్తెట్టుకోవాలి లేదంటే ఏ విధంగా చేయాలి ప్రొసీజర్ చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ C20 వాళ్ళు కావాలంటే మీరు చాయిస్ కింద వదులుకోవచ్చు, ఎందుకంటే మీకు స్ట్రైట్ సర్కిల్స్ ఇస్తున్నారు కాబట్టి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే C23 అండ్ C16 వాళ్ళు వదలకూడదు, అది కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఏం పర్లేదు, నేను చెప్తాను, మీరు నేర్చుకుందరు కానీ. ఓకే ఎవ్రీవన్ అండర్స్టాండ్ కాన్సెప్ట్ రిగార్డింగ్ స్ట్రైట్ లైన్స్ అంతే కదా. సో స్ట్రైట్ లైన్స్ లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు సమాధానం ఇస్తాను. ఓకే సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. Let's meet in another video. Thanks guys.